సార్, అమాయకుడైన జగన్ గారికి కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలి అంటూ నాగబాబు గారు హాస్యాస్పదంగా మాట్లాడారు. అలా హాస్యాస్పదంగా మాట్లాడడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఎందుకని జగన్ గారిని అమాయకుడు అని పోలుస్తూ మాట్లాడుతున్నారు? దీని వెనక గల కారణం ఏమై ఉంటుంది సార్? ఎటకారం, మన ఎటకారం అందరికి వచ్చేసింది. నరసాపురమే కదా అందరికి కూడా ఆ ఎటకారం వచ్చింది అనమాట. తప్పులేదు, ఎందుకంటే ఎటకారంగా మహాయిటివాడు ఎవరు, మన జగన్. 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు, నీకు ఎందుకు ఎన్ని పెళ్ళాలు ఉంటాయి, ఎంతమంది సంవత్సరం చేసి ఓపిక అతను ఉంది కాబట్టి పెట్టుకున్నాడు. ఇలాగా అన్నరాటి మాటలు ఎన్నో అన్నాడు. ఇప్పుడు నాగబాబు అనేది టిట్ ఫర్ టాట్. ఇప్పుడు అతనికి ఇప్పుడు అన్నపోతే ఇప్పుడు అంటాడు కత్తి కూడా అంటాడు, సుత్తి కూడా అంటాడు, ఇంకేమైనా అనొచ్చు. నేనైతే నాటు కూడా అంటాను, నాకు అది ఇష్టం కాబట్టి. అంచేత మనవాడు నాగబాబు అంటోళ్ళు తప్పులేదు, అందరూ 4 పక్కల అంటారనమాట. సచిన్ భవన్ ఇంకా చంపుతారు అన్నట్టుగా అనాలి. అతను మాట్లాడితే మీటింగ్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. అది చాలా కోపం వచ్చింది నాకు. నాట్ సేమ్ కమ్యూనిటీ అని కాదు, పెళ్ళిళ్ళ విషయాలు చాలా ముస్లిమ్స్ ఒక్కొక్కరికి 30 మంది ఉంటారు. వాళ్ళు వదిలేసి 3 పెళ్ళి చేసుకున్న ప్రతి ఒక్కరికి భరణం ఇచ్చాడు. అందరికీ దాన్ని ఏమంటారు, డైవర్స్ అయినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన పార్టీ ఇచ్చాడు కోర్టు ప్రకారం. ఫస్ట్ అమ్మాయికి ఇవ్వకుండా కొంచెం నాటకం ఆడాడు, కుదరలేదు, కోర్టు వేసింది. ఒక 6 to 7 crores దాకా ఇచ్చాడు. అక్కడ ఏదో కొన్ని నగరాలు దొబ్బాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్లో. నథింగ్ డూయింగ్ అన్నారు కోర్టు, యు మస్ట్ గివ్ అని. ఓకేనా? సో దాని తర్వాత అదే దానికి నందినికి, దాని తర్వాత వీళ్ళందరికీ న్యాయంగా అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. వీళ్ళందరికీ మరి పిల్లలు పుట్టారు కదా, రేణుకి అని రష్యన్ అమ్మాయికి. వీళ్ళకి అలా కాదు, వీళ్ళు ఎవరికి రేణు ఒకదాన్నే డెవర్ చేశాడు. నీకెందుకు ఆ సబ్జెక్టు, నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయలేదని చెప్పేసి ఆఖరికి అతను అనుకున్నా జరిగింది కదా, నేను పతాలకు నొక్కేసి ఈడ్చుకెళ్తామన్నాడు. అదేవిధంగా అందరూ నీ సొంత చెల్లెళ్ళు, ఇటు నాగబాబు, ఇటు సీఎం అనరాని మాటలు అంటూ తిట్టు కాకుండా ఇండైరెక్ట్గా తిట్టిస్తూ చేస్తున్నారు. పడాలి, కర్మ ద గాడ్ విల్ నాట్ లీవ్ యూ. ప్రజలోకలు వదిలేసిన గాడ్ అలా చేయిస్తాడు, నాగబాబు రూపంలో చేయిస్తాడు. అలాగనే ఎందుకంటే మరి నాకు ఇప్పుడు అంటబట్టి వాళ్ళ తమ్ముడు అన్నప్పుడు అన్నట్టు ఇంకా ఎన్నో వీళ్ళు సపోర్ట్ చేస్తాం. విలేజ్లో రోడ్ వైడనింగ్ అని, పల్లెటూరులో రోడ్ వైడనింగ్ చేసి కొట్టేశారు ఇళ్ళు. ఇటువంటి అన్ని అదో పనులు చేసి ఇప్పుడు నువ్వు ఆస్కార్ లెవెల్లో ప్యాథటిక్ ఫేస్ పెట్టావు అనుకో, అవి వర్కౌట్ అవుతుంది. అదే ఇప్పుడు ఫేస్ చేయాలి థింగ్ అంత మన వాళ్ళు ఇంకా ముదిరిపోయారు. మన వాళ్ళే పెద్ద నటులు ప్రజలు ఆపరా అంటారనమాట. అంచేత అవన్నీ వద్దు. ఇప్పుడు అసలు ఎందుకు ఓడిపోయాను నేను అన్నాడు రాజమండ్రిలో ఒకటి భరత్ అన్నవాడు. ఎందుకు ఓడిపోయాను జగన్ అడుగు, ఎందుకు ఓడిపోయాడు, నువ్వు స్పెషలిస్ట్ నువ్వు గెలవడానికి, ఆల్ విక్టరీ స్పెషలిస్ట్ ఏం పడతాను. అతను రాజమండ్రిలో కొన్ని బాగానే చేశాడు, ఏంటిలా అందరూ చేశారు, అతనితో పాటు చేశాడు. అతనికి యాక్చువల్గా ఇంకొంచెం బాగా రెస్పాన్స్ అవ్వాలి యాక్చువల్గా. అతను అన్నీ ఎలా ఓడిపోయి నాకే తెలియట్లేదంటే జగన్ అడితే చెప్తాడు. అర్థమైనప్పుడు అంచేది అందరికీ అన్ని వేళలా ఇలా ఎటకారం ఆడడానికి టైం వస్తుంది. అసలే రాజమండ్రి వాళ్ళు కదా, గోదావరి వాళ్ళు అంటారు కదా, మేము గోదావరి వాళ్ళ వండి అంటారు కదా. అంచేత ఆ ఎటకారం ఉంటుంది. ఆ ఎటకారం నాగబాబుకు ఉంది. మళ్ళీ ఇతను నెక్స్ట్ టైం ఎలక్ట్ అయ్యే వరకు ఈ కోడికత్తోటి బాగా పాపులర్ అయిపోయాడు, చిరంజీవి కంటే పాపులర్ అయిపోయాడు. అదే ఇప్పుడు అంచేత ఇవన్నీ ఎవరు వదలరు, అతను అలా పడవలసిందే. దాన్ని దాటుకుంటూ వచ్చే టైం వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన పనే నీకు వస్తుంది. నీకు నువ్వేమైతే చేసావో ద సేమ్ థింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యూ. వాట్ యూ సవ్ ఇట్ విల్ రీప్ అంటారు. అంటే నువ్వేమైతే విత్తనం నాటుతావో, సవం అంటే విత్తనం, రీప్ అంటే ఫలం అదే వస్తుంది, ఆ చెట్టే వస్తుంది. అదే దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు సెపరేట్గా మనం నాగబాబు ఈజ్ అ బ్రదర్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బ్రదర్ ఆఫ్ చిరంజీవి. అది కొంచెం మాట్లాడుకునే అంతటి స్టాల్వాటే కాబట్టి మనం కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ దట్ వాజ్ అక్షరాల కరెక్ట్, వాట్ ఐ ఫీల్ ఇట్స్ కరెక్ట్. ఆ ఎటకారంలో ఉన్న అంతరార్థం ఏంటంటే డెఫినెట్గా జగన్ హ్యాస్ టు రిలైజ్, జగన్ తరపున ఉన్న వాళ్ళందరూ రిలైజ్. జబ్బు జనాలి గాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా దే మస్ట్ రిలైజ్ దట్ వాట్ నాగబాబు సెట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని. హ్యూమర్ ఇన్ రియల్ లైఫ్ అంటారు దీన్ని. నిజ జీవితంలో హాస్యం అని. ఎటకారం ఏంటి నిజ జీవితంలో. మొన్న అదే చెప్పాను, మహారాజా అనే సినిమా వచ్చింది కదా, మహారాజా ఆవిడ
ఎవడు యాక్టర్ తమిళ్ దాని గురించి మాట్లాడాను. సో అందులో వాళ్ళు నవ్వరు, మనకు నవ్వొస్తూ ఉంటుంది. అది బెస్ట్ కామెడీ. ఆర్టిస్టులు నవ్వరు. ఆడు వీపీలో ఉంటాడు, ఆడు చేసి పనులను చేస్తూ ఉంటారు, పోలీలు చేసి చేస్తూ ఉంటారు, మనకు నవ్వొస్తూ ఉంటుంది. దట్స్ ద బెస్ట్ హ్యూమర్ అది. ఓకే, సో అలాగా నాగబాబు వదిలిన ఈ డైలాగ్స్ హ్యూమర్ ఇన్ రియల్ లైఫ్. కరెక్ట్, దట్స్ ఆల్.